అందరికీ హాయ్. ఈరోజు మష్రూమ్ కాజు కర్రీ చేసుకుందాము. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, కొంచెం నాకు జీలకర్ర ఎక్కువగా అలవాటు ఉంది వేయటం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా వేపించుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని బాగా వేపాలన్నమాట. మూత పెట్టి కాసేపు వేపితే బాగుంటుంది. కాజు వేసుకొని మష్రూమ్ వేసుకోవాలి. బాగా వేపుకొని కాస్త మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగాక బాగా కలుపుకుంటే కాస్త వాటర్లా వస్తుందన్నమాట. మూత పెట్టి తర్వాత బాగా కలుపుకొని ఇందులో కారం, పసుపు, ఇంకా గరం మసాలా వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటర్లా బాగా వచ్చాక, అంటే ఇది మష్రూమ్ వాటర్ కదండి, అందుకు లేట్గా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలా కాసేపు ఆగాక కొంచెం వాటర్ వేసుకోవాలి. మష్రూమ్ కదా, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోతుంది అన్నమాట. టేస్ట్ చూసి ఏం సరిపోకపోతే అది వేసుకోవాలి. మాదైతే చాలా బాగా వచ్చిందండి. మీది కూడా ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి.